సకల మంత్ర సారం అది. సకల దైవ రూపాన్ని మన హృదయంలో పెట్టుకున్నట్టు ఒక ప్రేమ అనే ఒక రవ వస్తే ఈయన గురువు ఆ రవతో పాటే మన హృదయంలో వస్తారు. దానివల్ల ఏమవుతుంది, మన గత జన్మ మన వాసనల వల్ల గత జన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాల వల్లే కష్టాలు వస్తాయి మనకి. అది ఎప్పుడైతే మరి ఆ వాసనలు పోవడానికి ఏముంది, ఏ క్షేత్రాలు వెళ్తాం మనం, ఎక్కడికి వెళ్తాం, ఎన్ని తిరుగుతాం, ఎన్ని జపాలు చేస్తాం. గురువుగారు చెప్పిన రహస్యం ఏమిటి అంటే ప్రేమని మన హృదయంలో నింపుకునేటట్టయితే మహనీయులందరూ అదే చెబుతున్నారు. ప్రేమతో పాటే గురువు మన హృదయంలోకి వస్తే దైవం ఉన్న చోట, అంటే వెలుగున్న చోట చీకటి ఉండనంటే, దైవం ఉన్న చోట కష్టం ఉండదు, దైవం ఉన్న చోట పాపమే ఉండదు, దైవం నీడలో ఎట్లాంటి వాసనలు ఉండవు. అట్లాంటి దైవానికి ప్రతిరూపం ఏమి అంటే మన హృదయంలో సహజంగా ఉండే ప్రేమ. అది పెరిగితే చాలు, ఆ దీపం వెలిగితే చాలు. ప్రేమ అనే దీపం మన హృదయంలో వెలిగితే సర్వ పాప హరం, అలానే సర్వ వాసన క్షయం, అట్లానే సర్వదేవత అందరూ కూడా ఆ హృదయంలో అక్కడ మన హృదయంలో ప్రేమ ఉండదే ఉంది. దాన్ని కొద్దిగా ఒత్తి పెంచాలి, దీపాన్ని వెలుతురు పెంచుకోవాలి. ఇది ఒకటే అందరూ చేయగలిగిందే. మన భార్యను ప్రేమిస్తున్నాం, పిల్లల్ని ప్రేమిస్తున్నాం, నగల్ని ప్రేమిస్తున్నాం, కుక్కల్ని ప్రేమిస్తున్నాం, ఏదో కుక్కలకు కూడా పెళ్లి చూపులు చేస్తున్నారు, కుక్కలకు కూడా బారసాలు చేస్తున్నారు, కుక్కలకు ఉయ్యాల పండుగలు చేస్తారు. అన్నింటినీ ప్రేమిస్తాం, మంచిదే. మన దగ్గర లేనిది ఎట్లా వస్తుంది, ఇది పుట్టుకతోనే వస్తుంది. పుట్టిన బిడ్డకి ఎవరు నేర్పకుండానే తల్లి వైపు ప్రేమగా చూస్తుంది. తల్లి కంటే తెలుసు నా బిడ్డ, మరి బిడ్డకి తెలుసా తల్లి నా తల్లి అని, అయినా ప్రేమగా చూస్తుంది. అది పుట్టుకతో వచ్చేది. భగవంతుడు ప్రతి హృదయంలో ప్రతి జీవితో పుట్టుకతో పాటుగా వచ్చేది ఏమిటంటే ప్రేమ రూపంలో భగవంతుడే. కాకపోతే ఆ భగవంతుని ఎదగనిస్తే అది ఒక మహాక్షేత్రం అవుతుంది, అది ఒక మహా కోవిల్ అవుతుంది. అది గురువు గారు చెప్పిన ఒక సులభ ఉపాయం కష్టాల నుంచి తరించడానికి. జాతక దోషాలు, వాస్తు దోషాలు, కర్మ దోషాలు, వాసన దోషాలు, అంటే నాకు జ్ఞానం రావట్లేదు, నాకేమి అడ్డుకొడుతుంది, నేను సరిగా ధ్యానం చేయలేకపోతున్నాను, నేను సరిగా సంపాదించుకోలేకపోతున్నాను, ఆరోగ్యం, అన్నిటికీ ఒకటే మందు. ఒక ప్రేమ అనే ఒక గుణం కొద్దిగా పెంచుకొని ఒక ప్రార్థన చేసుకుంటే నా క్షణం నుంచి బట్టి ఏమి ఉండవు అక్కడ. అన్ని కష్టాలు తొలుగుతాయి, కర్మవాసన కూడా తొలుగుతాయి. దేవుని చోట కష్టాలు ఎలా వస్తాయి? ఏ మంత్రం కాదు, మహామంత్రం. ఇది మీకు సవినయంగా తెలియజేయాలని ఈ రోజున మరి చూశారుగా ప్రేమవంతులు శ్రీ బ్రహ్మానంద రవీంద్రమయ్య గారు అమ్మ పుత్రుడు. అమ్మ ఎంత దయాస్వరూపుని, అమ్మ జగజ్జనని.